కాశీనాయన క్షేత్రం గురించి పవన్ కళ్యాణ్కి తెలియదా? అటవీ శాఖ కదా కూల్చింది. పోనీ ఆయనకు ముందు తెలియకపోతే ఆ తర్వాత కూల్చిన తర్వాత పత్రికల్లో టీవీల్లో రావట్లేదు, కానీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ఇష్యూస్ ఆయన నోటీస్కి తీసుకెళ్ళరా? పోనీ అది కూడా తీసుకెళ్ళలేదు అనుకుందాం. నారా లోకేష్ నేను గట్టిచ్చిస్తాను అన్నప్పుడు తెలియలేదా? కానీ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు రాలేదు? రాయచోటి సంఘటన పవన్ కళ్యాణ్కి తెలియదా? అక్కడ జరిగిన పరిణామం ఏంటో తెలియదా? అయినా ఎందుకు స్పందించలేదు? అంటే బేసిక్గా ఆయన చాలా క్లియర్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే సెక్యులర్ హిందూ. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ అంటే వివాదాలు వద్దు. ఎలాంటిది? ఇక్కడ రాయచోటిలో ఒక వర్గం బాధపడింది కాబట్టి ఇది కాదు, ఆ ఇరు వర్గాల మధ్యన ఘర్షణ కాబట్టి అందులో ఆయన మాట్లాడరు. అదే సందర్భంలో తిరుపతిది వచ్చేటప్పటికి ఒక ఇష్యూనే, అందులో టీటీడీ వాళ్ళకి సంబంధించి ఒక మాట మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళు క్షమాపణ చెప్పారు. అంటే తన పంతం నెగ్గే చోట, తన మాట నెగ్గే చోట ఈ కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు. కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అసలు అటవీ శాఖ వాళ్ళు ఎట్టా కూల్చేశారు? అది ఎందుకు జరిగింది? అది అదే సందర్భంలో ఇదెందుకు జరిగింది? రాయచోటికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఇది. అయితే పవన్ కళ్యాణ్ హిందుత్వవాది కదా, ఖచ్చితంగా హిందుత్వవాది. అయితే ఇప్పుడు తేలాల్సిందల్లా ఏంటంటే వీటి మీదన రేపు ఆవిర్భావ సభలో మాట్లాడచ్చు, దాంట్లో కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు చూద్దాం.